హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయింది. ఇవాళ ఫస్ట్ ఆడిషన్ ప్రాసెస్ అయితే ఇవాళ చూపించారు ఎపిసోడ్లో. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఈ అగ్ని పరీక్ష షో అయితే శ్రీముఖి హోస్ట్ చేస్తుంది. అలానే 3 జడ్జెస్ ఉంటారు, నవదీప్, అభిజిత్, బిందు మాధవి. శ్రీముఖి చాలా బాగా హోస్ట్ చేసింది. అగ్ని పరీక్షకి కరెక్ట్ హోస్ట్ అయితే సెట్ అయింది. చాలా రోజుల తర్వాత అభిజిత్ స్క్రీన్ మీద రావడం, దట్టు బిగ్ బాస్లో జడ్జిగా రావడం అభిజిత్ ఫ్యాన్స్కి ఫీస్టే. నవదీప్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడో సీజన్ 1లో చూసాం, మళ్ళీ ఇదే బిగ్ బాస్లో చూసే అవకాశం అయితే వచ్చింది. కంపేర్ టు అభిజిత్ అండ్ బిందు, నవదీప్ చాలా యాక్టివ్గా కనిపించారు. అన్ని సీజన్స్ చూస్తే ఫీమేల్స్లో బాగా ఆడింది శ్రీముఖి అండ్ బిందు మాధవినే. ఇద్దరిని ఈ అగ్ని పరీక్ష షోలో ఇంక్లూడ్ చేసి మంచి డెసిషన్ తీసుకున్నారు బిగ్ బాస్ టీమ్. ఆడిషన్ ప్రాసెస్లో కంటెస్టెంట్కి 3 జడ్జెస్ నుంచి గ్రీన్ వస్తే వాళ్ళు స్ట్రైట్గా టాప్ 15కి వెళ్తారు. ఒకళ్ళు గ్రీన్ ఇచ్చి మిగిలిన 2 జడ్జెస్ రెడ్ ఇస్తే ఆ కంటెస్టెంట్ హోల్డ్లో ఉంటారు. 45 మంది కామనర్స్ అయితే వచ్చారు అగ్ని పరీక్ష ఆడిషన్కి. టాప్ 15కి అసలైన అగ్ని పరీక్ష జరుగుతుంది. వాళ్ళలో 5 or 9 మెంబర్స్ హౌస్లోకి వెళ్తారు. ఫస్ట్ క్యాండిడేట్గా దివ్య ఫ్రమ్ విజయవాడ వచ్చారు. చాలా క్యాజువల్ నైటీలో అయితే వచ్చారు. కొంచెం ఓవర్ అయితే అనిపించింది స్టార్టింగ్లో. అభిజిత్ని నామినేట్ కూడా చేశారు. కొంచెం అభిజిత్ అయితే ఫీల్ అయినట్టు అనిపించింది. ఈమెకైతే గ్రీన్ కార్డ్ వచ్చింది, టాప్ 15కి వెళ్ళారు. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ ఫ్రమ్ విజయవాడ వచ్చారు. సోల్ నేమ్ హృదయ్ మానవ్ అంట. షో కోసం ఏదో స్టోరీ చెప్పినట్టయితే అనిపించింది నాకు. కోపిస్ట్ మనిషి అని చెప్పారు. గొడవలు పెట్టుకుంటే బిగ్ బాస్కి పంపిస్తారు అని చెప్పినట్టయితే నాకు అనిపించింది. వైఫ్ని కొట్టాయని ఎప్పుడైతే అన్నారో అక్కడే ఆయనకు రెడ్ ఫ్లాగ్ వచ్చేసింది. తర్వాత చాలా కవర్ చేసేందుకు ట్రై చేశారు కానీ అవ్వలేదు. హీఈస్ రిజెక్టెడ్. నెక్స్ట్ కేతమ్మ ఫ్రమ్ నల్గొండ. ఆమె లైఫ్ గురించి చెప్పినవి అయితే టచింగ్గానే అనిపించింది, కానీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆమెను కూడా హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ ప్రియా ఫ్రమ్ కర్నూలు వచ్చారు. ట్రాన్స్ఫర్మేషన్ టాస్క్ అయితే ఇచ్చారు ఈమెకి. ఎక్కువ ఓవర్ యాక్షన్ అయితే చేయలేదు ఈమెను కూడా హోల్డ్లో పెట్టారు, ఎక్కువ ఓపెన్ అప్ అవ్వలేదని. నెక్స్ట్ మల్టీ స్టార్ మన్మథ రాజా వచ్చారు. ఓవర్ యాక్షన్ కూడా చేశారు చాలా. బిగ్ బాస్కి వచ్చిన కామనర్స్ వాళ్ళ సాడ్ స్టోరీ చూపించి బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకోవడం ఎందుకో అంత సెన్స్గా అనిపించలేదు. ఈయన అన్నపూర్ణ స్టూడియో బయట ధర్నా కూడా చేశారంట. జడ్జెస్ అయితే రెడ్ కార్డ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ అబూబకర్ ఫ్రమ్ కోడూరు. ఈయన మిస్టర్ ఇండియా కాంపిటీషన్కి ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేశారు. ఈయన్ని కూడా హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ మాధురి ఫ్రమ్ వైజాగ్. కంపేర్ టు మేల్ కంటెస్టెంట్స్, ఫిమేల్ కంటెస్టెంట్స్ కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేసినట్టు అనిపించింది. మాధురికి అయితే యాక్ట్ చేయమన్నారు టాస్క్ ఇచ్చి, ఈమెను కూడా హోల్డ్లోనే పెట్టారు. నెక్స్ట్ ప్రసన్న కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. ఈయన ఫిజికల్లీ ఛాలెంజెడ్, బట్ అది ఓవర్కమ్ చేసి మ్యారథాన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఈయన మల్టీ టాలెంటెడ్. ఈయన స్టోరీ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. ఈయన అయితే టాప్ 15కి డైరెక్ట్గానే వెళ్ళారు. సో ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. జడ్జెస్లో నవదీప్ది కంప్లీట్ డామినేషన్ అయితే కనిపించింది. మీకు ఎపిసోడ్ చూశాక ఏమనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.